నీకు విలువ ఇచ్చేవారితో వినయంగా మాట్లాడు. నిన్ను విమర్శించేవారితో నీ సాధనతో మాట్లాడు. సరేనా? ఈరోజు ఒక మంచి విషయము తెలుసుకున్నాను. నేను ద్రాక్ష పండ్లను కొనటానికి మార్కెట్కు వెళ్లాను. నేను ఈ విధంగా పండ్లు అమ్మే వాడిని అడిగాను, బాబు కిలో ద్రాక్ష పండ్లు ఎంత? అతను ఈ విధంగా సమాధానం ఇచ్చాడు, కిలో 80 రూపాయలు సర్. నేను పక్కనే విడివిడిగా ఉన్న ద్రాక్ష పండ్లను చూశాను. నేను మళ్లీ అతనిని అడిగాను, మరి విడివిడిగా ఉన్న ద్రాక్ష పండ్ల యొక్క ఖరీదెంత? పండ్లతను ఈ విధంగా సమాధానం ఇచ్చాడు, 30 రూపాయలకు 1 కిలో సర్. నేను అతనిని మళ్లీ అడిగా, మరి విడివిడిగా ఉన్న ద్రాక్ష పండ్ల యొక్క ఖరీదు ఇంత తక్కువగాన? పండ్లతను ఈ విధంగా సమాధానం ఇచ్చాడు, సర్ అవి కూడా మంచివే, కాని అవి గుత్తి నుండి విడిపోయాయి, అందుకే అంత తక్కువ రేటు. అప్పుడు నాకు అర్థమైంది, సమాజము, సంఘము మరియు కుటుంబము నుండి మనము వీడిపోతే మన జీవితం కూడా సగానికన్నా తక్కువకు పడిపోతుంది. మన జీవితం కూడా సగానికన్నా తక్కువ రేటుకు పడిపోతుంది. దయచేసి మీ కుటుంబము, సమాజము మరియు మిత్రులతో ఎప్పుడు టచ్లో ఉండండి. వారందరితో మంచి సంబంధాన్ని కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. అప్పుడు జీవితం సుఖవంతంగా ఉంటుంది. దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే, జింకకు వేగంగా పరిగెత్తే కాళ్లను ఇచ్చి ఉండడు. సమస్యను ఇచ్చి పరిష్కార మార్గాన్ని కూడా ఇచ్చేవాడే దేవుడు. నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుంచుకో. నీ ముందు చెప్పబడే అబద్ధము, నీ వెనుక మాట్లాడబడే నిజము ఒకటి మాత్రమే తెలియజేస్తాయి, అది ద్రోహము. రాజకీయ నాయకుడు, బిజినెస్ మెన్, సామాన్యమైన మనిషి, ఆఖరికి రైతు జరగదు అని తెలిసినా, అర్థమైనా మనస్సు ఎదురుచూడడం మాత్రం ఆపడం లేదు. మన గురించి ఎవరు ఏమనుకున్నా మనకు ఏమిటి? మన గురించి మనకు తెలియనదా? వాళ్ళు తెలుసుకోపోతారు. పర్వతం ఎత్తు చూసి జంకితే శాశ్వతంగా కిందనే ఉండిపోతాము. అదే సాహసించి ఒక్కో అడుగు ముందుకేస్తే శిఖరాగ్రం మీదకి చేరుతాము. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీ కోసం ఏడుస్తారు. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టాలు పడాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు కనిపెట్టిన వాడు ఎవడు రా బాబు? ఆ పరీక్షలు కనిపెట్టిన బాబు ఈ బాబే రా బాబు. దొరికేశాడు. ఇతని పేరు హెన్రీ మిషెల్. ఇతను అమెరికాకు చెందినవాడు. మొట్టమొదటిగా పరీక్షలు కనిపెట్టిన ఘనుడు ఇతనే. మన స్వేచ్ఛను పోగొట్టిన వ్యక్తి ఇతనే. ఈ విషయాన్ని విద్యార్థులందరికీ షేర్ చేయండి. తొలి దైవం తల్లిదండ్రులు. మంచి రోజు ఈ రోజే. మంచి గుణం మన్నించే గుణం. నీలో రాకూడనిది విరక్తి. నీలో ఉండవలసినది ఓర్పు, బుద్ధి. భయంకరమైన రోగం అత్యాశ. నీచమైనది ఈర్ష. నమ్మకూడనివి వదంతులు. ఆపదను తెచ్చేవి అతివాగుడు. చేయకూడనిది ద్రోహం.
చేయవలసినది సహాయం, వదిలేయవలసినది వాదన, వదలకూడనిది స్నేహం, గుర్తుంచుకోవలసినది మనకు చేసిన మేలు. మనం ఫోన్ లిఫ్ట్ చేసేటప్పుడు హలో అంటాం కదా. హలో అంటే అర్థం తెలుసా? హలో అనేది ఒక స్త్రీ పేరు. ఆమె ఎవరో తెలుసా? మారర్వేలో ఈమె ఫోన్ కనిపెట్టిన గ్రహంబెల్ భార్య. గ్రహంబెల్ మొట్టమొదట తన భార్యకు ఫోన్ చేసి హలో అని పలికారు. అప్పటి నుండి నేటి వరకు అందరూ ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అంటున్నారు. వీరత్వం అనగా ఎదిరించి నిలబడడమే తప్ప సందర్భం వచ్చినప్పుడు వెనుక నుండి వెన్నుపోటు పొడవడం కాదు. కర్మ సిద్ధాంతం. పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖ భ్రాంతి ఉంటుంది, కాని ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడు దుర్భరంగా ఉంటుంది. గౌతమ బుద్ధుడు చెప్పిన మాట. నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, లేని బంధాలను కలిపేస్తుంది, ఉన్న బంధాలను తుడిపేస్తుంది. అది ఏమిటో తెలుసా? అది మనసు లేని మని, మనిషి చేసిన మని. ప్రతిక్షణం నీకు ఛాలెంజ్ విసిరేవాళ్లు, గుణపాఠాలు నేర్పేవారు నీ చుట్టూ ఉండేలా చూసుకో. అప్పుడే నిన్ను నువ్వు నిరూపించుకోగలవు. బిల్ గేట్స్ చెప్పిన మాట. భారత తొలకరులు. భారతదేశంలో అధికారాన్ని కలిగిన మొట్టమొదటి వ్యక్తులు. తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, మొట్టమొదటి నోబెల్ పొందినది రవీంద్రనాథ్ ఠాగూర్. కాంగ్రెస్ పార్టీ తొలి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ, తొలి ముస్లిం రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్, మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింగ్, మొట్టమొదటి బెంగాల్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హెస్టింగ్, భారత బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కన్నింగ్, మొట్టమొదటి స్వతంత్ర భారత గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి, మొట్టమొదటి దేశంలో ప్రింటింగ్ ప్రెస్ ప్రవేశపెట్టినది జేమ్స్ హిక్కీ, మొట్టమొదటి ఐసిఎస్ లో చేరినది సత్యేంద్ర నాథ్ ఠాగూర్, మొట్టమొదటి అంతరిక్షంలోకి వెళ్లినది రాకేష్ శర్మ. జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి. కర్మం సిద్ధాంతం. ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలాన్నే అనుభవిస్తారు. శ్రీకృష్ణుడు చెప్పిన సత్యం. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికిమాలిన ఆలోచనలు మనసుకు బరువు, పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. నీ మనస్సులోని భయమే నీ మొదటి శత్రువు. నువ్వు వేసే వెనకడుగే నీ మొదటి ఓటమి. సక్సెస్ స్టోరీలను చదవకండి, అందులో కేవలం మెసేజ్లు మాత్రమే ఉంటాయి. ఫెయిల్యూర్ స్టోరీలను చదవండి, అందులో విజయానికి కావాల్సిన ఐడియాలు దొరుకుతాయి. అబ్దుల్ కలాం చెప్పిన మాట. పేదోడి బలము నేనే, పెద్దోడి బలుపు నేనే. మంచి మాట. ప్రేమ ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది, అది లేకపోతే ప్రతి మాట అపార్థమే అవుతుంది.
జీవితమనేది లాంగ్ షోలో కామెడీ, క్లోజప్ లో ట్రాజెడీ. చార్లీ చాప్లిన్ చెప్పిన మాట. మనం అందంగా ఉంటే మనకది దేవుడిచ్చిన బహుమతి. మనం అందంగా జీవిస్తే అది మనం దేవుడికిచ్చే బహుమతి. కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మూయడానికి ప్రయత్నించడం కన్నా మన చెవిని మూసుకోవడం మంచిది. గెలుపు గొప్పదా, ఓటమి గొప్పదా అని అడిగితే గెలిచినవాడు శిల్పం అవుతాడు, ఓడిపోయినవాడు శిల్పి అవుతాడు. ఓడిపోయిన ప్రతి ఒక్కడూ గెలుపును చూసిన వాడే. గుర్తించుకో.